ब्रेकिंग न्यूज़ में आप तमाम के खैर मुकदमे बढ़ते हैं खबर की जानिब। हल्का सिकंदराबाद की एमएलए टी पद्माराव गौड़ ने आज मुख्तलिफ स्कीमात के चेक्स की तकसीम अमल में लाई। इस मौके पर उन्हें गुज़िश्ता हुकूमत की जानिब से शुरू किए गए शादी मुबारक कल्याण लक्ष्मी जैसी स्कीमात का भी तस्करा किया। बताया गया कि CMRF और दीगर स्कीमात के तकरीबन 90 अफराद में आज सीताफल मंडी कैंप ऑफिस में चेक्स की तकसीम की गई। इस मौके पर मारटपल्ली एमआरओ पद्मा सुंदरी के अलावा मुशीराबाद एमआरओ वेंकटा लक्ष्मी, कॉर्पोरेटर सामला हेमा कंडी, शैलजा लिंगनी, प्रसन्ना लक्ष्मी, यूथ लीडर्स में किशोर कुमार, किरण कुमार, रामेश्वर गौड़ व दीगर भी मौजूद थे। बताया गया कि 72 लाख मालियाती व 90 अफराद में आज तक चेक्स की तकसीम अमल में आई। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। ఈ మధ్యకాలంలో అసెంబ్లీ ఎలక్షన్లో ప్రభుత్వాల మారడం ఇవన్నీ జరిగి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్స్ పెండింగ్ ఉండే ఈరోజు దాదాపు ఒక 72 లక్షల అమౌంట్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఆ పేద వర్గాలైన ప్రజలంతా చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తూ ఉండేది. పెళ్లిళ్ళు చేసాం, మా చెక్స్ రాలేదని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది అప్పటి ప్రభుత్వం పేద వర్గాలకు ఏదైనా ఆసరా ఉండాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చేపట్టడం జరిగింది. అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూ ఉన్నది. కొత్త వచ్చిన ప్రభుత్వం దానికి ఏదో తులం బంగారమో అది ఇది అని అన్నారు. ఇంకా ఏ స్కీమ్లు ఇప్పటిదానికైతే ఒక స్కీమ్ కూడా, ఒక ఉచిత బస్సు తప్ప మహిళలకు ఇంకా ఏవి ఇంప్లిమెంట్ కాలేదు. 1,00,000 తులం బంగారం అంటే ఆ స్కీమ్ ఫెయిల్యూర్ అవుతుంది. గోల్డ్ అనేది ఎవ్రీ టైం ఒకటే రేట్ ఉండదు. పొద్దున ఒక రేట్ ఉంటుంది, మధ్యాహ్నం ఒక రేట్ ఉంటుంది, సాయంత్రం ఒక రేట్ ఉంటుంది. వాటన్నిటికంటే ఈ కళ్యాణ లక్ష్మిని 1,50,000 స్లాబ్ సిస్టంలో తీసుకొచ్చి 1,50,000 ఇస్తే ఆ పేద వర్గాలకి ఇంకో చేయూతనిచ్చినట్టు అవుతుంది. అది ఎప్పుడు చేస్తారో ఏం సంగతి, కానీ ఇప్పుడు మాత్రం ఓల్డ్ రేంజ్లోనే ₹1,00,000 చెక్సే వచ్చినాయి. పార్టీకి సంబంధం కదా పోయి నువ్వేం చేస్తావు? ఆపుతావా లే ఇంకేమన్నా తీసుకొస్తావా? ఇది ఎట్లా అంటే నిరంతరం ఒక నీటి ప్రవాహం లేకుంటుంది రాజకీయ పార్టీ. కొద్దిమంది ఓపికనేమో జీవితాంతం మాట కట్టుబడి జీవితాంతం ఒక ఆర్గనైజేషన్లో ఉంటే చివరి దాకా ఆర్గనైజేషన్లో ఉంటారు. కొద్దిమంది స్టేబుల్ లేని నాయకులు ఉంటారు. 20 వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఒకరు పోయిన ఉంటే 4 కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. దాంట్లో పెద్ద కుంపలంటుకు పోయేది ఏం లేదు. సహజంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదో భారతదేశంలో ఒకటి వీళ్ళు మారినరో వాళ్ళు మారినరో అని లేదు. ఈ సహజంగా రొటీన్గా నడుస్తూనే ఉంటాయి. తగ్గుతుంది, ఎందుకు తగ్గుతుంది? ఏదైనా కానీ ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నాడు, కార్పొరేటర్స్ వాళ్ళే ఉన్నారు. ప్రతి ఇష్యూ మా చేతుల మీదనే నడుస్తుంది. పబ్లిక్ సర్వీస్ చేస్తాం. ప్రభుత్వం మారినా కానీ నిరంతరంగా వాళ్ళకి అందుబాటులో ఉంటాం. మా కార్పొరేటర్స్ మేమంతా, మా నాయక గణమంతా, మా ఇంపార్టెంట్ నాయకులు ఉన్నారు, డివిజన్ అధ్యక్షులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వారితో పాటు మేము ఉన్నాము. ఇంకా ఎక్కువ సర్వీస్ చేసే ప్రయత్నాలు చేస్తాం, కానీ పబ్లిక్ ఇబ్బంది మాత్రం కానీ